డెబ్యూ హీరో అయ్యుండి ఇలాంటి హ్యూజ్ సబ్జెక్ట్ని ఎంచుకున్నారు. దీంట్లో మీరు హ్యూజ్ సబ్జెక్ట్ని ఎంచుకోవడానికి డైరెక్టర్ గారు చెప్పిన కథ లేకపోతే డైరెక్టర్ నమ్మకమా? ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడుతుంటారు కదా డెబ్యూ హీరోలు అంటే మామూలు కమర్షియల్ సినిమాలు, సాంగ్స్, ఫైట్స్ అని కాకుండా హ్యూజ్ సబ్జెక్ట్ ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే ఫస్ట్లీ మేము అండ్ మన డైరెక్టర్ సింపుల్ సునీ గారు ఇద్దరు వి కేమ్ టుగెదర్. ఎందుకంటే our thought process was the same. అంటే we didn't want a regular routine హీరో ఇంట్రొడక్షన్ ఫైట్, హీరో ఇంట్రొడక్షన్ డాన్స్, తర్వాత ఒక ఐటమ్ సాంగ్, అలాగే ఊరికే we didn't want that, sir. We wanted something different. And dance and fight ఏ టైం, ఐ మీన్ యూ కెన్ డూ ఇట్ ఫర్ 15-20 minutes అంతే కదా. ఆఫ్టర్ దట్ 2 hours యాక్ట్ చేయాలి. సో ఐ వాంటెడ్ టు షో మై యాక్టింగ్ ప్రోవెస్. ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్, యాజ్ అన్ ఆర్టిస్ట్ ఫస్ట్. అందుకే ఐ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దాట్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ దెర్ ఆర్ 200-250 ఫిల్మ్స్ రిలీజింగ్ ఇన్ ఈచ్ లాంగ్వేజ్. మా మూవీ ఎలా డిఫరెంట్, నేను ఎలా డిఫరెంట్గా ఉన్నాను, అది దట్ ఐ వాంటెడ్ టు రిజిస్టర్ విత్ ద ఆడియన్సెస్ యాజ్ వెల్. అండ్ ఆల్సో ఫస్ట్ మూవీలోనే ఒక 4-5 షేడ్స్లో నాకు చూస్తే, ఈవెన్ ఫర్ ద రైటర్స్ అండ్ ద డైరెక్టర్స్ హూ కమ్ టు మీ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ ఫిల్మ్స్, సో దే విల్ నో దట్ ఓకే ఇది ఈ అబ్బాయికి ఇది అడ్వాంటేజు, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డూ దిస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డూ దిస్. ఇదన్నీ థాట్ ప్రాసెస్ ఉంది సార్. వెన్ వీఆర్ సెలెక్టింగ్ ద స్క్రిప్ట్, ఫైనలైజింగ్ ద స్క్రిప్ట్, దిస్ వాజ్ ఆల్ థాట్ ఆఫ్.